కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మీరు బాగా గుర్తించుకోవాలి, మనం చాలా నిదానంగా ఉండడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారికి మే 15 నుండి మే నెలాఖరు వరకు విజయవంతంగా అన్ని పనులు చక్కగా పూర్తి చేయగలుగుతారు. మే 15 నుండి మే నెలాఖరు లోపల అంటే మే నెల అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో మే 15 నుంచి మే నెలాఖరు వరకు ఇంకా బాగుంటుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గురుడి యొక్క బలం, రవి యొక్క బలం ఉండడం ద్వారా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అసంతృప్తి అంటే శని ద్వితీయ స్థాన సంచారం వల్ల అక్కడక్కడ చికాకు ఉండొచ్చు తప్ప మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గ్రామాల యొక్క బలం కూడా చాలా అనుకూలంగానే ఉంది. ఉద్యోగపరంగా ఆర్థిక ప్రోత్సాహం మే 15 టు మే నెలాఖరు వరకు ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా అభివృద్ధి ఉన్నది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుతాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా మీకు కనపడుతున్నాయి. అంచేత కుంభరాశి వారికి మే నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి ఉన్నత విద్యకి అవకాశాలు, అలాగే వ్యాపారస్తులు కూడా మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజుల ఆర్థిక ప్రోత్సాహం. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత మే నెల కుంభరాశి వారికి అదృష్టంతో కూడిన నెలగా భావించండి. సంఖ్య 8, రంగులు ఇక్కడ లైట్ బ్లూ, తెలుపు కలర్స్ వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని పూజించండి. శనివార నియమం పెట్టుకోండి. తిలదానం చేయండి. విజయం సాధించండి. మకర రాశి. ఈ మకర రాశి వారికి శాటర్న్ ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో చాలా మంచి గ్రహాలు ఉన్నాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉండడం, వేళకి భోజనము, విందులు వినోదాల్లో పాల్గొనడం, శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ రూపాయి వేస్తే రూపాయిన్నర ఖర్చు మాత్రం అవుతుంది. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చు అవడం, బంధుమిత్రులతో కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం, నిదానంగా ఉండవలసినటువంటి అవసరం బంధుమిత్రులతో, పబ్లిక్తో ఉంటుంది. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, పట్టుదల ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి విషయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. భవిష్యత్తుకి చాలా అనుకూలమైన వాతావరణం అయితే కనపడుతుంది. దానికి తగినటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచి మీరు చేయడం, తద్వారా ముందుకు కొనసాగడం జరుగుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన ఇబ్బందులు తగ్గుతాయి. వృత్తుల పరమైన డెవలప్మెంట్స్ క్రమేపీ కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినా కూడా కొంత అనుకూలమైన మార్పు గతం కంటే ఇప్పుడు రాబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుడి యొక్క బలం లేకపోవడం వల్ల మనం ఎంత కష్టపడినా మన మాట పైన ఉండడం కానీ, పబ్లిక్లో కాస్త గౌరవించడం కానీ, ఇటువంటి విషయాలు కొద్దిగా తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత నిదానంగా వెళ్ళండి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, బంధుమిత్రులు, మీరు బంధుమిత్రులకి ఎంత చేసినా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇంకా చేయలేదని మాత్రం మిమ్మల్ని అంటారు. అదేవిధంగా మరి మీరు ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బంధువుల్లో కూడా అంచేత ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకుని ముందుకు వెళ్ళడం మాత్రం చాలా మంచిది. షేర్స్ వారికి పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారికి మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఐటీ రంగం వారికి కూడా ఆర్థిక లావాదేవీలు మొట్టమొదటి 15 రోజులు మే 15 వరకు చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూసినట్లయితే మంత్ ప్రారంభం 10 days కూడా చాలా అత్యద్భుతంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మళ్ళా మంత్ ఎండింగ్ అంటే మే 25 నుంచి 30 వరకు కూడా కాస్త అనుకూలమైన వాతావరణం, వ్యాపారాత్మక డెవలప్మెంట్స్ ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో శివారాధన, వినాయకుడిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి.
మీనరాశి. ఈ మీనరాశి వారికి గ్రహముల యొక్క బలాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. జన్మంలో శని, జన్మంలో రాహు, వ్యయంలో రాహు, జన్మంలో శని. అంతేకాకుండా గురుడి యొక్క బలం కూడా లేదు. గ్రహముల యొక్క బలాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. జన్మంలో రవి, తర్వాత ద్వితీయంలో రవి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ మీనరాశి వారు నూతనమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన చేయాలి. ఏ విషయంలో తొందరపాటు చర్య పనికిరాదు. జాతకంలో వ్యక్తిగతంగా బలం ఉన్నట్లయితే తప్పకుండా విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు బాగా కృషి చేయాలి. ఉద్యోగస్తులు బాగా ప్రయత్నం చేయాలి. నిరుద్యోగులకు కూడా ఎక్కువ ప్రయత్నం చేయాలి. వివాహాది ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఆలోచనలతో వెళ్ళకూడదు. ఐటీ రంగం వారు, షేర్స్ వారు జాగ్రత్తలు తీసుకోవాలి. రిస్క్ చేయవలసినటువంటి పని అయితే మాత్రం లేదు. వ్యాపార పరంగా, వృత్తుల పరంగా సామాన్యమైన వ్యాపారాలు చేయాలి తప్ప ఏదో కొత్త కొత్త వ్యాపారాలని చెప్పి వాటిలో పెట్టుబడి పెట్టినట్లయితే ధనం ఖచ్చితంగా పోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. చేత తెలియని వ్యక్తులు, తెలియని వ్యాపారాలు, తెలియని విషయాల్లో మనం వేలు పెట్టి ఇబ్బంది పడడం కంటే వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. చేత ధనమూలమిదం జగత్ అనే సూత్రాన్ని మనం తీసుకుంటే లోకమంతా డబ్బుతో నిండి ఉంది. మనం ఎందుకు రిస్క్ చేయాలి, ఎందుకు ప్రయత్నం చేయాలి? అంచేత మన టైం బాగోలేనప్పుడు ఉన్న దాంట్లో కాలక్షేపం చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడ ఏదో జరుగుతుంది అని మనం అక్కడికి పరిగెట్టుకు వెళ్ళడం, లేదా మనకి వాళ్ళు ఎవరో హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని అనుకోవడం, ఇవన్నీ తప్పు. వాళ్ళు హెల్ప్ చేయరు, మీకు డబ్బు సకాలంలో మీకు రాదు, మీరు ఇబ్బందులు పడడం ఖాయం. కాబట్టి అటువంటివన్నీ పెట్టుకోకుండా కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త విషయాలు వదిలేసి రెగ్యులర్ సామాన్యమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టండి. ఇబ్బందుల నుండి బయటపడతారు. నిరుద్యోగులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వృత్తులు అవ్వచ్చు, వ్యాపార పరంగా నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడులు, డెవలప్మెంట్స్, ఇటువంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని సెకండ్ ఒపీనియన్ ద్వారా ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అనవసరమైన విషయాలకు వెళ్ళకండి, ఇబ్బంది పడవద్దు. సంఖ్యల్లో 4, 7, ఆరాధనలో నవగ్రహారాధన, ఎక్కువ శని భగవాను పూజించండి. తప్పకుండా రిస్క్ మాత్రం చేయొద్దు, నిదానంగా ఉండండి, విజయం సాధించగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.